అమ్మాయిని 3 ప్రశ్నలు అడగండి. తను అనుకున్నా కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేయలేదు. మొదటి ప్రశ్న, నీ లైఫ్ లో నీకు అన్నిటికంటే విలువైన వస్తువు ఏంటి? ఈ ప్రశ్న తన మనసులో డీప్ గా ఉన్న ప్రియారిటీని బయటికి తెస్తుంది. అండ్ తను ఎప్పుడైతే మనసుతో సమాధానం ఇస్తుందో మీరు వాళ్ళ మనసులో ఒక ఎమోషనల్ స్పేస్ ని ఏర్పరచుకుంటారు. రెండవ ప్రశ్న, ఒకవేళ నీ దగ్గర ఒక పూర్తి రోజు నీ కోసం ఉంటే నువ్వు ఆ రోజుని ఎలా గడుపుతావు? ఈ ప్రశ్న తన కలల్ని అండ్ తన నిజమైన ఆశని రేపుతుంది. అండ్ ఇక్కడ నుండి ఒక కనెక్షన్ మొదలవుతుంది. మూడో ప్రశ్న, నీ ప్రకారంగా రిలేషన్షిప్ లో అన్నిటికంటే పెద్ద తప్పేంటి? సైకాలజీ చెప్తుంది, ఎప్పుడైతే ఒక ఆలోచన ఆర్ అనుభూతిని షేర్ చేస్తారో ఆ మనిషి ఎదుటి వ్యక్తితో ఇంకా ఎక్కువ క్లోజ్ అవుతారు. ఈ 5 సైన్స్ ఉంటే తనకు వైఫ్ మెటీరియల్. నంబర్ 1, తను మీ డబ్బుని వేస్ట్ చేయొద్దని అడ్వైస్ ఇస్తుంది. ఈవెన్ తన మీద కూడా ఆ డబ్బుని ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయమంటుంది, ఏదైతే మీ ఇద్దరు ఫ్యూచర్ కి గ్యారంటీ ఇస్తుందో వాటిలో. నంబర్ 2, తనకు ఒక ప్రశాంతమైన రిలేషన్షిప్ కావాలి. తనకు మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం అండ్ మీ మీద కంప్లైంట్ చేయడం ఇష్టం ఉండదు. అండ్ తనతో మీరు పిచ్చి పిచ్చి ఆటలాడడం కూడా ఇష్టం ఉండదు. నంబర్ 3, తను మీ నష్టాన్ని కూడా తన నష్టం అనుకుంటుంది అండ్ మీ ఓటమిని కూడా తన ఓటమి అనుకుంటుంది. మీరు మీ గోల్స్ ని అచీవ్ చేయడంలో ఫెయిల్ అయినప్పుడు తను మీతో పాటు చాలా బాధపడుతుంది. నంబర్ 4, తను ఏ పరిస్థితిలో అయినా మీతోనే ఉంటుంది. ఈవెన్ అది చెడైనా మంచైనా. అన్ని మంచిగున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తారు. ఏ అమ్మాయి అయినా మీ దగ్గర డబ్బులున్నప్పుడు ఖర్చు పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఏ అమ్మాయి అయితే మీ దగ్గర ఏం లేనప్పుడు మీ పక్కన ఉంటుందో తనొక బంగారం. నంబర్ 5, మీరు తన ముందు ఏడవచ్చు అని మీరైనా కాన్ఫిడెంట్ గా ఉంటారు. తను మిమ్మల్ని తక్కువగా అనుకోవద్దని. నేను చెప్పింది కరెక్టేనా? మీరే కమెంట్ చేయండి. ఇలాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోండి ఎవరిలో అయితే 5 గుణాలు ఉన్నాయో. నంబర్ 1, ఎవరైతే నీకు రెస్పెక్ట్ ఇస్తారో. ప్రేమ ఎవరైనా చూపిస్తారు, కానీ ఎవరైతే నీ కష్టాల్లో నిలబడతారో వాళ్ళదే అసలైన రిలేషన్షిప్. 2, ఎవరైతే నిన్ను మార్చడానికి కాకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో. ఎందుకంటే రిలేషన్షిప్ లో పాయిజన్ అనేది ఒక్క అనుమానంతోనే స్టార్ట్ అవుతుంది. 3, ఎవరైతే మీ కళలని ఎగతాళి చేయరో, నిజానికి మీరు ఎదగడానికి వాళ్ళు ఒక కారణం అవుతారు. 4, ఎవరైతే షో ఆఫ్ కి కాకుండా మీ హార్ట్ కి కనెక్ట్ అవుతారో. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు ఇన్స్టాగ్రామ్ కోసం ప్రేమ చూపిస్తున్నారు, రియల్ లైఫ్ లో కాదు. 5, ఎవరైతే మీ సైలెన్స్ ని కూడా అర్థం చేసుకుంటారో. ఎందుకంటే నిజమైన ప్రేమ అనేది మీ మాటల్లోనే కాదు, మీ సైలెన్స్ లో కూడా అర్థం అవుతుంది. ఇంతకీ ఇలాంటి అమ్మాయి మీ లైఫ్ లో ఉందా? కమెంట్ లో చెప్పండి.